గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ అవసరం కోసం కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అది ఎలాంటి మాటలు అంటే జీవితంలో గెలుపైనా ఓటమైనా మంచైనా చెడైనా కష్టమైనా స్నేహితుల కంటే బంధువుల కంటే అన్నిటికీ తల్లిదండ్రుల కంటే ముఖ్యమైనది నేనే అన్నంతగా నేను నమ్మిస్తారు. నీతో అవసరమైపోయేంతవరకు అలాగే నటిస్తూ వస్తారు. ఎవరైనా సరే ఉంది అవసరానికి మించి మనతో నటిస్తున్నారు అంటే కనుక వాళ్ళ అవసరం ఏదో మనతో ఉంది అని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఆపదలో ఆదరించే వాళ్ళైతే కష్టం వచ్చినప్పుడు ఓదారుస్తారు, బాధ కలిగినప్పుడు అయ్యో పాపం అని చెప్పేసి మేము ఉన్నామని చెప్పేసి చేయూతనిస్తారు. ముంచాలి అనుకునేవాళ్ళు, మోసం చేయాలి అనుకునేవాళ్ళు, వాడుకొని వదిలేయాలనుకునే వాళ్ళు నటిస్తూ మాటలు చెప్తారు. నీ అవసరం తీరినా తీరకపోయినా కానీ నీలో గుండె ధైర్యాన్ని మాత్రం వాళ్ళు నింపుతారు. అదే నిజం అనుకొని నీ గుండె ధైర్యాన్ని నిన్ను వాళ్ళు బలహీనపరుస్తారు ఒకరోజు. ఎప్పుడు వాళ్ళ అవసరం అయిపోయినప్పుడు, నీతో వాళ్ళకు పని అయిపోయినప్పుడు, నిన్ను వాడుకొని వదిలేసినప్పుడు, నీకంటే బెటర్ వాళ్ళు స్నేహితులుగా బంధువులుగా మారినప్పుడు ఫ్రెండ్స్ చాలామందికి ఈ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు. గాయం ఏదైనా మాత్రం బాధ ఒకటే మిగిలిద్ది. నమ్మించి గొంతు కోయటం అంటే ఏంటంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు మనం మోసపోయినమని బాధపడతాం. మనం అంత మోసపోయినాం ఎదుటి వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు కూడా అంతే బాధపడతాం కదని వాళ్ళు అనుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు మోసం చేయటం అలవాటు అయినప్పుడు ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోరు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ. మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు, మోసపుచ్చేవాళ్ళు ఎలాగుంటారు వాళ్ళకే తెలుసు కాబట్టి. మనం తెలియదు కాబట్టి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతుంటాము. కష్టాలను బట్టు, కన్నీళ్ళు బట్టు, మంచితనాన్ని బట్టు, నీకున్న అసమర్థన బట్టు, లేదా నీకున్న కష్టాలను చూసు నీలో ఉన్న ఏ బలహీనతనైనా ఒకళ్ళు ఓదార్పుగా వస్తేనో ఎవరైనా కానీ ఆడ మనిషి ఎప్పుడైనా మగవాళ్ళే కావచ్చు ఓదార్పుగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రేమ చూపిస్తున్నారు అంటే అది వాళ్ళ అవసరం అయిపోయేంతవరకే నీతో ఉంటారు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడైనా కానీ మనతో స్నేహితులుగా బంధువులుగా ఉంటే అది ఎంతో విలువైనది. ఎందుకంటే ఏడిస్తే గుండె భారం తగ్గిద్ది. కష్టం వచ్చినప్పుడు కనీసం తట్టుకునే శక్తి అయినా కానీ ఆ గుండె మనకే కలిగిస్తుంటుంది. స్నేహితులే మోసం చేస్తే, నమ్మిన వాళ్ళే అన్యాయం చేస్తే, నేనున్నాను నీ కష్టాలలో తోడుంటాను అని చెప్పిన వాళ్ళే గొంతుకు వస్తే ఫ్రెండ్స్ ఎవరికి చెప్పుకుంటారు, ఎవరికి మీ బాధను వినిపిస్తారు? కుటుంబంలో ఏ ఒక్కరైనా సరే ఉంది, నీ బాధ్యతల నుంచి నీ బంధాల నుంచి అతి ప్రేమను నీకు చూపిస్తున్నారు అంటే కనుక అది ఏదైనా సరే ఉంది నీతో అవసరం అయిపోయే అంతవరకని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునండి. నటించే బంధాల కోసం మీ జీవితాలు పాడు చేసుకోమాకండి. కష్టమైన నష్టమైన మీ కుటుంబంతో మీరే ఉండండి. ఎదుట వాళ్ళు చూపించే వ్యామోహాలకి, ఎదుట వాళ్ళు చూపించే చేసే చిల్లర డబ్బులకి, ఎదుట వాళ్ళు చూపించే అవసరం తీరిపోయే ఒక ఆనందమైన మాటల కోసము, అవసరం ఇచ్చే ఒక సుఖాల కోసము మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోండి ఫ్రెండ్స్. మిగిలితే ఒంటరిగానైనా మిగులుతారు. లేదు అని అంటే కనుక నీ కుటుంబానికి దూరం అయిపోయి నీ బిడ్డలకి నీ భర్తకి సమాజంలో ఒక గౌరవం లేకుండా ఒక విలువ లేకుండా మూడుగానైనా మిగిలిపోతారు. ఎందుకంటే నటించే మగవాడు చెప్పే మాటల్లో అంత తీయదనం ఉంటుంది. ఓటమి అనేది ఎప్పుడు ఏ రీతిలో వచ్చిందో తెలియదు కానీ ఫ్రెండ్స్ మోసాన్ని చేసి పారిపోయో లేకుంటే జీవితాలు పాడు చేసుకును కుటుంబాలకు దూరంగా ఉండు లేదా కట్టుకున్న వాళ్ళని వదిలించుకోను ఆనందం కోసం శనికావేశాల కోసం చాలామంది చేసి గాయాల్ని భర్త గాయం చేస్తే భార్య తట్టుకోలేదు, భార్య గాయం చేస్తే భర్త తట్టుకోలేడు. కానీ మీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దండించి ప్రేమించలేకపోతే కోపాన్నో తాపాన్నో ప్రదర్శించడం వల్ల వాళ్ళు నిన్ను ప్రేమ లేని వాళ్ళు కాదు, వాళ్ళు నిన్ను మోసం చేసేవాళ్ళు కాదు, నిన్ను గాయపరిచేవాళ్ళు కాదు. నువ్వు తెలుసుకొని బాగుపడితే, నువ్వు తెలుసుకొని నీ ప్రేమను వాళ్ళకి అర్థమయ్యేలాగా, నీ మనసును వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎప్పుడైతే నువ్వు మార్చుకోగలుగుతావో నీతో నిజమైన ప్రేమ నీ కుటుంబంలోనే దొరికిద్దని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. క్షణిక ఆవేశాలతో కుటుంబాలకు దూరం అయిపోయి బంధాలను తెంచుకొని బిడ్డలను అన్యాయం చేసి ఎవరో చూపించే తాత్కాలికమైన ప్రేమల కోసం ఫ్రెండ్స్ కళ్ళబుల్లి కబుర్ల కోసం చూపించే కపట ప్రేమ నాటకాలకి ఎవరు కూడా మూర్ఖులుగా ఎప్పుడు కూడా మీ కుటుంబాన్ని కూలగొట్టుకోమాకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునండి, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే
భర్త ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రేమ దొరకనప్పుడు, బిడ్డలు లేనప్పుడు, ఖాళీ సమయాలలోనూ ఏదో ఒక రీతిలో ఇప్పుడున్న టయానికి మీకొచ్చిన ఈ ఉన్న ఫోన్లు బట్టి ఎవరో ఒకరు చాటింగ్ ద్వారాగా, ఫ్రెండ్షిప్ ద్వారాగా, ఎన్నో రకాల బంధాల ద్వారాగా కలిసి ఒక హింసించి ఏడిపించే నీచమైన మనసులు మీకు తోడుగా నిలబడుతూ ఉంటారు. అదే మీకు నిజమైన ప్రేమని అనుకొని మీ బంధాలను మీరు కూల్చుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. చాలామంది కూడా చెప్పేవాళ్ళు లేక చెడిపోతూ ఉంటారు. అర్థం చేసుకోనండి, మీ జీవితాలు బాగుంటాయి, మీ బతుకులు బాగుంటాయి. మీ కుటుంబాలలో ఏ శోధనన్నా రావచ్చు, అండగా ఉండడానికి నీ భర్త ఉంటాడు, ఆదరించడానికి నీ భార్య ఉంటుంది ఫ్రెండ్స్. భర్త అయినా భార్య అయినా ఎదుటి వాళ్ళు చూపించే కాలక్షేపమైన ప్రేమల కోసం మీకు జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రాణంగా పెట్టి పాడు చేసుకోమాకండి. ఓకే, బై, థ్యాంక్ యూ.